హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం ఒడిదుడుకుల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది నేను ఎందుకు ఒడిదుడుకులను పెట్టి చేస్తున్నానంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు అండ్ లవ్ మ్యారేజెస్, అరేంజ్ మ్యారేజెస్, ఇంకా 5 సంవత్సరాలు 4 సంవత్సరాల పెళ్ళైన వాళ్ళు, అట్లా వాళ్ళ కోసం నేను ఇది పర్టికులర్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే నేను కౌన్సిలింగ్ చేసేటప్పుడు, నేను చెప్పేటప్పుడు ఏమొచ్చిందంటే, ఒక అమ్మాయి చెప్పింది, నేను లవ్ చేసేటప్పుడు నన్ను బాగా చూసుకుంటాను, అలా చూసుకుంటాను, ఇలా చూసుకుంటాను అని చెప్పి నన్ను మోసం చేశాడు, నాకు అందుకే ఇప్పుడు అవసరం లేదు అని ఒక మాట చెప్పింది అనమాట. నేను అమ్మాయిలకు ఒక మాట చెప్తానమ్మా, నువ్వు లవ్ చేసినా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా, ఏ మ్యారేజ్ చేసుకున్నా ఒడిదుడుకులు లేని సంసారం ఎక్కడా ఉండదు. ఆ అమ్మాయికి నేను డైరెక్ట్గా చెప్పాను. కానీ కొంతమంది వింటున్నారు, కొంతమంది వినట్లేదు. వినలేని వాళ్ళు మనం ఏం చేయలేమండి. కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నా చిన్న ప్రయత్నం అనమాట. ప్లీజ్, అబ్బాయిలు సంపాదించి డబ్బు ఉంటే చాలా బాగా చూసుకుంటారమ్మా అమ్మాయిల్ని. కానీ వాళ్ళకి తెలియని టెన్షన్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ బయట ఫేస్ చేస్తూ ఉంటారు. కొద్దిగా మీరు ఆ ఒడిదుడుకుల్ని మీరు అర్థం చేసుకొని ముందుకెళ్తారనే లైఫ్లో మిమ్మల్ని చూస్ చేసుకుంటారు వాళ్ళు, లేదా మీరు వాళ్ళని చూస్ చేసుకుంటారు. నువ్వు అనుకున్నట్టుగా కానీ, అందరు అనుకున్నట్టుగా కానీ లైఫ్ వెళ్తే అందరూ సంతోషంగానే ఉంటారు, కష్టాలు అనేవి ఎక్కడ ఉండవు కదా. అలా ఎందుకు ఆలోచించట్లేదు అమ్మాయిలు? ఎందుకు భయపడిపోతున్నారు కష్టాలను చూసే? కష్టాలను చూసే పరిగెత్తున్నారు, మాకొద్దు, అలా ఇలా. మనం వద్దన్నంత మాత్రాన మన నుంచి దూరం వెళ్ళవు. సింపుల్. అందుకే చిన్నప్పటి నుంచి ఏదైనా తల్లిదండ్రులు కష్టం సుఖం చెప్పి పెంచండి, కళ్ళ ముందు ఏదైనా చూసి పెంచే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతారు అని నేను అదే పనికి చెప్తున్నా. అదే దీని సంకల్పంతో పిల్లల్ని పెంచండి. ఆడపిల్లల్ని ప్రేమగా చూసుకుంటున్నారు లేదని చెప్పట్లేదు, కానీ ఎలా వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి. ఎల్లకాలం అంత సుఖమే ఉండదు కదా. మీరు సుఖంగా చూసుకోవచ్చు పిల్లల్ని, బట్ వాళ్ళు ఎలా ఉండాలి? వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది రాదని మీకు కూడా తెలుసు. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు కదండి. అంత మొత్తం 365 days ఒకేలా ఉంటుందా చెప్పండి? అలా ఉంటుందని మాట ఇచ్చి నన్ను పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు ఉన్నట్లేదు అని మాట్లాడుతున్నారంటే థింకింగ్ ఎలా ఉంది? ఆడపిల్లల థింకింగ్ ఎలా ఉంది? ఒక అమ్మాయి అనిందని అందరినీ నేను అలాగే అనట్లేదమ్మా, చాలామంది అలాగే ఉన్నారు. ఒక్కటైతే చెప్తాను, అబ్బాయిలు అందరూ మంచి వాళ్ళు ఉండరు, అలాగని అందరూ చెడ్డవాళ్ళు ఉండరు. వాళ్ళు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించి దగ్గర తీసుకున్నప్పుడు చేస్తారమ్మా. డబ్బు ఉంటే వాళ్ళు ఏమైనా చేస్తారు మీకోసం. డబ్బులు లేని సిచ్యువేషన్స్లోనే ఇలాంటి మాటలు అనిపించుకుంటారు తప్పితే, ఇలాగ దూరం అయిపోయి అలా అబ్బాయి ఇంకొక దారి, నువ్వు ఒక దారి వెళ్ళిపోయి బాగుండదు. కొంచెం ఆ టైం వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి అని తెలుసుకొని, కొంచెం కూల్గా హ్యాండిల్ చేసుకొని మీ లైఫ్ని లీడ్ చేస్తే, ఎవరైనా హస్బెండ్ వైఫ్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు, ఇంకో కొంచెం 3-4 years అయిన వాళ్ళు కూడా కావచ్చు, ప్లీజ్ కొంచెం హ్యాండిల్ చేసే విధానం తెలుసుకోండి. ఒడిదుడుకుల్ని తట్టుకోండి, నిలబడండి.